సమస్తమైన ఈ విశ్వానికి పాలకుడు, పోషకుడు, ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు. వేదకాలం నుంచి ఆ స్వామిని ఇంద్రాది దేవతలు, మహర్షులు, మహాభక్తులు సేవిస్తూ వచ్చారు. ఎంతోమంది మహారాజులు ఆ స్వామికి ఆలయాలు నిర్మించారు. అలా మహారాజుల సంకల్పం చేత నిర్మితమైన సూర్య దేవాలయాలు చరిత్రను పెనవేసుకుని పోయి కనిపిస్తాయి. అలా జైపూర్లో కొలువైన సూర్య దేవాలయమే ఈ వారం దివ్యక్షేత్రం. జైపూర్ రాజస్థాన్లోని ఒక ముఖ్యమైన పట్టణం. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రాంతం. దేశంలోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో రాజస్థాన్ ముందు వరుసలో కనిపిస్తుంది. ఇక్కడి కట్టడాలు అలనాటి రాజుల అభిరుచులను మాత్రమే కాదు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు, కళలకు అద్దం పడుతూ ఉంటాయి. భారతదేశాన్ని సందర్శించే యాత్రికులలో చాలామంది రాజస్థాన్ని సందర్శించకుండా వెళ్లరు. రాజస్థాన్ ప్రాచీనమైన నిర్మాణాలను, అలనాటి ఆచార వ్యవహారాలను, వేషభాషలను, కట్టుబాట్లను కాపాడుకుంటూ వచ్చే ప్రాంతం. ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న జైపూర్ కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉండడం మనకిక్కడ కనిపిస్తుంది. జైపూర్ వెళ్లడం అంటే ఒక ప్రదేశానికి చేరుకోవడం అనుకుంటే పొరపాటే. జైపూర్ చూడటం అంటే ఒకనాటి ఘనచరిత్రలోకి నేరుగా అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. ఆనాటి కాలం చెప్పే కబుర్లు వింటున్న భావన కలుగుతుంది. జైపూర్లో ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. రాజులు, రాజరికాలు అదృశ్యమైన వారు అనుభవించిన వైభవాల తాలూకు గుర్తులు, వారు సాధించిన విజయాల తాలూకు చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి వీధులలో వెళుతూ ఉంటే ఆనాటి రాజరికపు జాడలు కనిపిస్తాయి. ఇరువైపులా బారులు తీరిన ఆనాటి బంగ్లాలు చారిత్రక పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపిస్తాయి. సాధారణంగా ఏదైనా ఒక నగరంలో ఒక కోట ఉండడం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కోటలన్నీ కలిసి ఒక నగరంగా ఏర్పడడం చూడవచ్చు. జైపూర్లో ఎటువైపు చూసినా ఎత్తైన కొండలు పచ్చని ప్రకృతిని మోస్తున్నట్టుగా ఉంటాయి. ఆ కొండలపైకి పాకుతూ వెళుతున్నట్టు కనిపించే కోట గోడలు, ఆ కొండల తలభాగంలో ఎత్తైన కోటలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కొండలకి దిగువ భాగంలో అందమైన భవనాలు, ఆకర్షణీయమైన ఉద్యానవనాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రాచీన కాలం నాటి భవనాలన్నీ పింక్ కలర్లో కనిపిస్తాయి. అందువలన దీనిని పింక్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. జైపూర్ ఒక ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ చారిత్రక ప్రదేశాల మధ్యలోని ఆలయాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లడం కనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు, మందిరాలు దర్శనమిస్తాయి. అలనాటి రాజుల భక్తిభావానికి, అంకిత భావానికి అవి నిలువెత్తు నిర్వచనంగా నిలుస్తాయి. అలాంటి మందిరాలు నగరం నడిబొడ్డున మాత్రమే కాదు, సూర్య దేవాలయం మాదిరిగా కొండ కొమ్మున కొలువై ఉండడం కూడా చూడవచ్చు. రాజ సంబంధమైన, పరిపాలనా సంబంధమైన భవనాలతో ఈ నగరాన్ని నిర్మించినది సవాయ్ జైసింగ్ అని చరిత్ర చెబుతోంది. 1727లో ఆయన ఈ నగర నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించినట్టుగా చెబుతారు. అప్పటి నుంచే ఆలయాలు, మందిరాల నిర్మాణం పట్ల ఆయన ఉత్సాహాన్ని చూపిస్తూ రావడం మొదలైందని అంటారు. అలా నిర్మితమైన ఆలయాలలో ఒకటిగా ఇక్కడి సూర్య దేవాలయం కనిపిస్తుంది.
అయితే సూర్య దేవాలయానికి వెళ్లాలనుకునేలోగా మనలను కొన్ని చారిత్రక నిర్మాణాలు పలకరిస్తాయి. అలాంటి వాటిలో ఒకటిగా హవామహల్ కనిపిస్తుంది. ప్రధానమైన రహదారి పక్కనే మనసు దోచే ఈ మహల్ సాక్షాత్కరిస్తుంది. రాజా జైసింగ్ మనవడు ప్రతాప్ సింగ్ 1799లో ఈ మహల్ను నిర్మించాడు. 5 అంతస్తులను కలిగిన ఈ భవనంలో 953 కిటికీలను ఏర్పాటు చేశారు. ఈ కిటికీలలో నుంచి గాలి ధారాళంగా లోపలికి వస్తుంది. అందువల్లనే దీనికి హవామహల్ అనే పేరు పెట్టారు. రహదారి వైపు అందంగా కనిపించే ఈ భాగం ఈ మహల్ వెనుక భాగం కావడం ఇక్కడి విశేషం. జైపూర్లో మనం చూడవలసిన నిర్మాణాల్లో అమేర్గఢ్ ఒకటి. దీనినే అంబర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. రాజా మాన్సింగ్ నిర్మించిన ఈ కోట 4 విభాగాలుగా కనిపిస్తుంది. ప్రధానమైన రాజభవనంలో 12 మంది రాణులకు కేటాయించిన విలాసవంతమైన గదులు కనిపిస్తాయి. ఆ తరువాత కాలంలో రాజా జైసింగ్ ఈ కోటను మరింత విస్తరించినట్టుగా చరిత్ర చెబుతోంది. సమావేశ మందిరాలు, ఉద్యానవనాలు, సొరంగ మార్గాలతో ఈ కోట ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందనే విషయం చూడగానే అర్థమైపోతుంది. ఇక జైపూర్కి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిన నిర్మాణాలలో జల్ మహల్ ఒకటి. జైపూర్, అమేర్గఢ్కి మధ్యలో మనకు జల్ మహల్ తారసపడుతుంది. దీనినే మన్సాగర్ లేక్ అని అంటారు. సవాయ్ ప్రకాష్ సింగ్ 1799లో దీనిని నిర్మించాడు. జల్ మహల్ నీటిపై ఒక అంతస్తు మాత్రమే కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది 5 అంతస్తుల భవనం. మిగతా 4 అంతస్తులు నీటి లోపలే ఉండిపోయాయి. ఇక ఆనాటి రాజులు ఇక్కడి కోనేర్ల నిర్మాణంలోనూ తమ కళాభిరుచిని చాటుకున్నారు. ఇక్కడి పన్నా కుండ్ను చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇటు విశాలంగా అటు లోతుగా కనిపించే ఈ కోనేరు తరతరాల చరిత్రను తనలో దాచుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కోనేరులోకి దిగే మెట్ల అమరికలోనే విన్యాసాలు చేయించారు. మెట్ల అమరికతోనే ఈ కోనేరుకు ఇంతటి అందాన్ని, ఆకర్షణను తీసుకొచ్చారు. సాధారణంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆలయాలు, చారిత్రక భవనాలు పాలరాతితో మలచబడి ఉండడం మనం చూస్తూ ఉంటాం. పాలరాతికి రాజస్థాన్ ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. అలాంటి రాజస్థాన్ పరిధిలోని జైపూర్లో పాలరాతి భవనాలకు, ఆలయాలకు ఇక కొదవేముంటుంది? పాలరాతితో చేసిన నగిషీలు మన కళ్లను విశాలం చేస్తాయి. విస్మయ వీధులలో పరుగులు తీయిస్తాయి. రాజుల జీవన శైలి, వారి విలాసవంతమైన జీవితం, పాలనా సామర్థ్యం, కళలు, సంస్కృతికి సంబంధించిన వారి అభిరుచి, శత్రువుల దాడిని తట్టుకోవడానికి వారు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, ఇలా ఈ నిర్మాణాలు గత చరిత్రను చూపించడంలో గవాక్షాలుగా మారిపోతాయి. అక్కడి నుంచి ఒక్కసారి ఆలయాల వైపు చూపులు సారిస్తే అవి కళ్లను విశాలం చేస్తూ పరిగెడతాయి. లోయల అంచులపై నిలబడిన ఆలయాలను తడుముతాయి. విశాలంగా పరుచుకున్న కొండలు ప్రకృతిని ప్రసాదంగా పంచుతున్నట్టుగా కనిపిస్తాయి. ఈ కొండలపైన, లోయల అంచులపైనే అందంగా తీర్చిదిద్దిన మందిరాలు ఆధ్యాత్మికతను ఆలపిస్తాయి. అలా నిర్మితమైనదే సూర్య దేవాలయం. మంకీ టెంపుల్, గల్టాచి ఆలయాలకు వెళ్లే దారిలోనే సూర్య దేవాలయం కూడా పలకరిస్తుంది, పరవశింపచేస్తుంది. కొండలను చుడుతూ నిర్మించిన దారిలో బండరాళ్లను పరిచారు. ఈ దారిలోనే ఈ ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. చూడడానికి ఈ ఆలయం కాస్త చిన్నదిగానే కనిపించినప్పటికీ ఘనమైన చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్నదిగా అనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాకారాలు కోటగోడలను పోలి ఉంటాయి. చూడగానే ఇది రాజుల కాలంలో నిర్మించారనే విషయం అర్థమైపోతుంది. ఈ ఆలయం నుంచి చూస్తే జైపూర్ నగరమంతా కనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన ఈ ప్రదేశం నుంచి చూస్తే ఆహ్లాదకరమైన వాతావరణం జైపూర్కి ఆభరణంలా కనిపిస్తుంది. చిన్న ముఖమంటపం, గర్భాలయం కలిగిన ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ విమాన గోపురమనే చెప్పాలి. పొడవైన, బలమైన బండరాళ్లను పేర్చుతూ వెళ్లారు. గర్భాలయ గోడల వెలుపల విమాన గోపుర భాగంలో చుట్టూ 3 వైపులా చిన్న మందిరాలను నిర్మించారు. శిల్పకళ చాలా తక్కువ, ఎక్కువగా నగిషీలకే ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. విమాన గోపుర నమూనాలతో మలచబడిన ఈ విమాన గోపురం చాలా దృఢమైనదిగా అనిపిస్తుంది.
జైపూర్కు సంబంధించిన కళాత్మకమైన నిర్మాణాలలో సవాయ్ జైసింగ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన దగ్గర దివాన్గా పనిచేసిన రావ్ కృపారాం ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 1734లో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టుగా చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయ నిర్మాణం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రాచీనమైన ఆలయాలలో సూర్య దేవాలయాలు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది రాజులు మాత్రమే సూర్య దేవాలయాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ వెళ్లడం మనకు కనిపిస్తుంది. ప్రకృతి ద్వారా సమస్త జీవులకు ఆహారాన్ని అందించే దైవంగా సూర్య భగవానుడు కనిపిస్తాడు. అందువలన ఆయన అనుగ్రహం తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజులు సూర్య దేవాలయాలను నిర్మించారు, ఆరాధించారు. సాధారణంగా ప్రాచీన కాలం నాటి సూర్య దేవాలయాలలో గర్భాలయంలో సూర్యనారాయణమూర్తి ఒక్కరే కనిపిస్తూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడి గర్భాలయంలో సూర్యనారాయణమూర్తి సతీ సమేతంగా దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారు శంఖుచక్రాలను ధరించి అభయవరద హస్తాలతో కొలువై కనిపిస్తాడు. సంధ్యాదేవి అభయవరద హస్తాలతో తన అనుగ్రహ వర్షం కురిపిస్తూ ఉంటుంది. గర్భాలయ మూర్తులు పాలరాతితో మలచినవి. గర్భాలయంలో చిన్నపాటి వేదికపై ఉండే మూర్తుల అలంకరణ విభిన్నంగా ఉంటుంది. వివిధ నగిషీలతో కూడిన వస్త్రాలతో జరిగే అలంకరణ చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పటికీ తరతరాలుగా రాజులు, రాణులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవారని అంటారు. సూర్య భగవానుడి పట్ల వారికి గల భక్తి శ్రద్ధలకు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సూర్యనారాయణమూర్తి ఆలయం తూర్పు ముఖంగా నిర్మితమయ్యింది. ఈ ఆలయానికి ఎదురుగా సూర్యోదయం అవుతుంది. ఆలయానికి వెనుక దిశలో సూర్యాస్తమయం జరుగుతుంది. ఈ ఆలయ ముఖద్వారం జైఘట్ కోట ప్రధానమైన ద్వారం దుంగర్ దర్వాజాకి ఎదురుగా ఉంటుంది. కోటపై గల ఆ ప్రధాన ద్వారం నుండి ఆనాటి రాజులు స్వామివారికి నమస్కరించుకునేవారని అంటారు. ఇక రాణులు పల్లకీలలో ఈ ప్రదేశానికి వచ్చేవారని చెబుతారు. సవాయి రాజులు ఈ కొండలపై తమకు అనుకూలంగా అనిపించిన ప్రదేశాలలో కోటల నిర్మాణాన్ని చేపడుతూ వచ్చారు. ఒక్కో కాలంలో కట్టిన ఒక్కో కోట వైశాల్యపరంగా చాలా విశాలమైనదిగా కనిపిస్తుంది. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారంటే ఈ కోటల ప్రత్యేకత, విశిష్టత ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఒక్కో కోట ఒక్కో నిర్మాణ విశేషంగా నిలుస్తుంది. అందువలన కొండలపై నిర్మించిన కోటల విషయంలో సరైన వాస్తును పాటించడం కష్టం. అయితే సవాయి రాజులకు వాస్తుపై నమ్మకం ఎక్కువగా ఉండేదనే విషయం కొన్ని సంఘటనల ఆధారంగా తెలుస్తోంది.
అందువల్లనే తమ తమ నివాస స్థానాలకు సంబంధించిన వాస్తు దోషాల నుంచి బయటపడటం కోసం ఏం చేయాలా అనే ఆలోచన చేస్తుంటే ఆస్థాన పెద్దలు సూర్యభగవానుడి ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. అలా ఇక్కడ సూర్యనారాయణమూర్తి ఆలయ నిర్మాణం జరిగిందని అంటారు. ఈ కారణంగానే ఆ తరువాత సింహాసనాన్ని అధిష్ఠించిన రాజులు సైతం ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ వచ్చారని అంటారు. నిజంగానే ఇక్కడి నుంచి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఒక అద్భుతమైన దృశ్యంలా కనిపిస్తాయి. ఆ దృశ్యాలను చూడటం కోసమే ఇక్కడికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చిన్నదే అయినా మనసులో ఎప్పటికీ నిలిచిపోయే మందిరం ఇది. జైపూర్ను ఇతర నిర్మాణాలపై నుంచి చూస్తే కొన్ని కోటలు, మందిరాలు, సరోవరాలు కనిపిస్తాయి. నగర నాగరికత కనువిందు చేస్తూ ఉంటుంది. అదే సూర్య దేవాలయం దగ్గర నుంచి చూస్తే ప్రకృతి ఒడిలో జైపూర్ సేద తీరుతున్నట్టుగా కనిపిస్తుంది. వెన్నెల కురుస్తూ ఉండగా, వర్షం పడుతూ ఉండగా ఇక్కడి నుంచి ప్రకృతిని చూడటం ఊహించుకుంటేనే ఒక అద్భుతమైన దృశ్యం మన కళ్ల ముందు కదలాడుతుంది. జైపూర్లో కోటలు కొండల చివర్ల వరకు పరుచుకొని కనిపిస్తూ ఉంటాయి. ఆ కోటల లోపలి భవనాలు ఘన వైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే జైపూర్ అంటే చారిత్రక నేపథ్యంలోని కోటలను చూడడమే ప్రధానమని చాలామంది అనుకుంటారు. కానీ ఆ కోటల మధ్యలో నిర్మితమైన ఆలయాలు ఒక్కసారిగా అక్కడి వాతావరణానికి ఆధ్యాత్మిక ప్రాభవాన్ని అద్దుతాయి. మనోఫలకంపైన మధురమైన అనుభూతులను దిద్దుతాయి. ఇక్కడి సూర్య దేవాలయాన్ని ఉదయం 5 గంటలకే తెరుస్తారు. అభిషేకాలు, అర్చనల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు వేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో ఇక్కడికి చేరుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కనుచూపు మేరలో కనిపించే కొండలు, కొండలపై పరుచుకున్న కోటలు, రాజుల వైభవాన్ని చాటే భవనాలు, అలనాటి సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసే కళా విన్యాసం, మహారాజుల పరాక్రమాన్ని చాటే విజయాలు, వారి ఆధ్యాత్మిక భావాలకు అద్దం పట్టే ఆలయాలకు ప్రతీకగా జైపూర్ కనిపిస్తుంది. చరిత్ర పేజీలలో, చెరగని శాసనాలలో శ్వాసిస్తూ ఘనకీర్తిని వినిపిస్తుంది.
దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుండి జైపూర్ చేరుకోవడానికి రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. జైపూర్ చేరుకున్న తరువాత ఎంపిక చేసుకున్న ప్రదేశాలను స్థానిక వాహనాలలో చుట్టి రావాల్సి ఉంటుంది. ఈ అద్భుతమైన జైపూర్ సూర్య దేవాలయ దివ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా వీక్షించి తరించాల్సిందే. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.